నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సభ్యత్వ నమోదుకు హాజరైన బండి సంజయ్ కాంగ్రెస్ పై వ్యతిరేకత మొదలయ్యిందని వెల్లడి. కరీంనగర్ లో జోరుగా కొనసాగిన హాఫ్ మారథాన్. హాజరైన పలువురు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు. మేము పుస్తకాన్ని ఆవిష్కరించిన శ్యామ్ ప్రసాద్ లాల్. మాడిశెట్టి గోపాల్, కెఎస్ అనంతాచార్యుల రచన. ఎమ్మెల్సీగా బరిలో దిగనున్న కడారి అనంతరెడ్డి. ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో గెలుస్తానని ధీమా. ఇక వార్తల వివరాలు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలయ్యిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లోని 57వ డివిజన్ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా పలువురిచే మొబైల్ ఫోన్ ద్వారా సభ్యత్వం చేయించారు. మెంబర్షిప్ అభియాన్లో భాగంగా 10 కోట్ల సభ్యత్వాలు నమోదు చేయాలన్నారు. మెంబర్షిప్ డ్రైవ్ కి అపూర్వ స్పందన లభిస్తోందని చెప్పారు. జాతీయ పార్టీ పిలుపు మేరకు కరీంనగర్లో 2 రోజుల పాటు డ్రైవ్ నిర్వహించనున్నామని తెలిపారు. కేరళ ప్రజలు బీజేపీ పట్ల సానుకూలంగా ఉండారని చెప్పారు. 15 నిమిషాలు కేటాయిస్తే నరికి చంపుతానన్న ఓవైసీకి ఏం ఫోబియా ఉందని ప్రశ్నించారు. ఎంఐఎం నేతలు ఇప్పటికీ జాతీయ గీతం ఆలపించారని ఆరోపించారు. ఓవైసీ కాలేజీలోని ఫ్యాకల్టీ ఉగ్రవాదిగా పట్టుబడ్డారని తెలిపారు. ఉగ్రవాదులను పెంచి పోషించేది ఎంఐఎం పార్టీయేనని చెప్పారు. 1 నేషన్ 1 ఎలక్షన్ కి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. హైడ్రాకు వ్యతిరేకం కాదని, నిష్పక్షపాతంగా కూల్చివేతలు జరగాలని కోరారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు మాజీ ఎమ్మెల్యే బుడిగె శోభ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెంబర్షిప్ అభియాన్ లో భాగంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారి యొక్క ఆదేశం మేరకు 10 కోట్ల మెంబర్షిప్ చేయాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. దానిలో భాగంగా దేశవ్యాప్తంగా కూడా మంచి స్పందన వస్తున్నది. ప్రతి ఒక్క నాయకుడు కూడా బాధ్యతాయుతంగా మెంబర్షిప్ను ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చాంపుతానికి ఏం ఫోబియా ఉంది? హిందూ ఫోబియా ఉంది. 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చాంపుతున్నారు హిందువులను. బీఫ్ గోమాంసం తినాలే మజా ఉంటుందన్నోనికి ఏం ఫోబియా ఉంది? హిందువులు ఆరాధ్య దైవంగా భావించినటువంటి గోమాంసం తింటే మజా ఉంటుందని చెప్పి అన్నోనికి ఏం ఫోబియా ఉంది? ఇలా హిందూ దేవులను కించపరిచేటువంటి ఎంఐఎం పార్టీ నాయకులకు, ఓవైసీ కుటుంబానికి ఏం ఫోబియా ఉంది? ఇలా ఓల్డ్ సిటీలో రోహింగ్యాలకు అడ్డాగా మార్చి, అనేక మంది టెర్రరిస్టులకు అడ్డాగా మార్చి, దేశంలో ఎక్కడ పట్టుబడినా కూడా దానిలో ఒక వ్యక్తి, ఓల్డ్ సిటీకి సంబంధించిన వ్యక్తి ఉంటున్నాడు. కానీ మరి వాళ్ళకి ఏం ఫోబియా ఉంది? ఇలా కనీసం ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు, ఓవైసీ అని 100 మాత్రం ఇప్పటికీ ఆలపించాడు. ఏం ఫోబియా ఉంది మీకు? దాని మీద సమాధానం చెప్పాలి. ఎవరికి ఏం ఫోబియా ఉందో ప్రజలు తెలుసు. మీకు హిందూ ఫోబియా ఉందో? వీళ్ళకి మీకు మేము ఎప్పుడు 15 నిమిషాలు సమయిస్తే నరికి చంపుతానులే. మేము ఇలా ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేస్తాం. ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లిం వర్గం కూడా ఎంఐఎం పార్టీ వ్యతిరేకిస్తున్నది. వాళ్ళే ఓల్డ్ సిటీ ముస్లిం పెద్దలే అంటున్నారు, మత పెద్దలే అంటున్నారు. ఈ ఓవైసీ కుటుంబం వల్ల మొత్తం ఓల్డ్ సిటీ న్యూ సిటీగా మాట్లాడలేకపోతున్నది. బండి సంజయ్ కరెక్ట్ మాట్లాడండి, ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఇవ్వాలి. సంపూర్ణ ఆరోగ్యం కోసం వ్యాయామం తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్లో నిర్వహించిన మ్యారథాన్ విజయవంతమైంది. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో ప్రారంభమైన మ్యారథాన్ నగర పురవీధుల గుండా పద్మనగర్ మానేరు స్కూల్ వరకు కొనసాగింది. వేలాది మంది వాకర్స్ మ్యారథాన్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. 3K, 5K, 10K, 21K విభాగాలలో పరుగులు కొనసాగించారు. కరీంనగర్ సైక్లిస్ట్ అండ్ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం రన్ లో పాల్గొని పూర్తి చేసిన వారికి మెడల్స్ తో పాటు అల్పాహారం అందించారు. 3K, 5K, 10K, 21Kలలో విజేతలుగా నిలిచిన వారికి నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. మారథాన్ లో భాగంగా చేపట్టిన యువతుల నృత్యాలు ఆహుతులను అలరించాయి. ఉరుకులు పరుగుల జీవితంలో శరీరానికి అలసట, ఒత్తిడితో కూడిన జీవనం సాగిస్తున్నామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నగరవాసులకు అలాంటి అలవాట్లను మార్చే ఉద్దేశంతో మ్యారథాన్ 2వ ఎడిషన్ను నిర్వహించామని పసుల మహేష్ అన్నారు.
కనీసం వారంలో ఒక్కసారైనా వ్యాయామం చేయడం, వాకింగ్, జాగింగ్, రన్నింగ్ చేయడం ద్వారా లెక్కలేనన్ని ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, టౌన్ ఏసీపీ నరేందర్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రన్నర్స్ అండ్ సైక్లిస్టులు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛమైన స్నేహానికి మాడిశెట్టి గోపాల్, కెఎస్ అనంతాచార్యులు నిదర్శనమని పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ అన్నారు. నగరంలోని ఫిలిం భవన్లో వీరిరువురు రచించిన మేము అనే పుస్తకాన్ని శ్యామ్ ప్రసాద్ లాల్ ఆవిష్కరించారు. జ్యోతి ప్రజ్వలన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పలువురు వక్తలు గోపాల్, అనంతాచార్యుల గురించి మాట్లాడి ఇరువురిని శాలువాలతో సత్కరించారు. మేము పుస్తకాన్ని గోపాల్, అనంతాచార్యులు శ్యామ్ ప్రసాద్ లాల్కు అంకితం చేశారు. ప్రసిద్ధ కవులు నలిమిల భాస్కర్, గండ్ర లక్ష్మణరావు, అన్నవరం దేవేందర్, నంది శ్రీనివాస్, కల్వకుంట రామకృష్ణ ప్రసంగించారు. 4 దశాబ్దాలుగా వీరిద్దరూ గాఢమైన స్నేహాన్ని కొనసాగిస్తూ ఒకే అభిరుచితో సాగడం అందరికీ ఆదర్శప్రాయమని తెలిపారు. ప్రస్తుతం ఇద్దరూ కలిసి మేము పేరుతో కవితా సంకలనం వెలువరించడం అభినందనీయమని కొనియాడారు. ఎన్నో వేదికలపై వ్యాఖ్యానాలు చేసి సాహిత్య పరిచయాన్ని ప్రపంచానికి అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ ప్రసాద్ లాల్, మఖన్ లాల్ యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు రావికంటి శ్రీనివాస్, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత భాస్కర్, డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, సీనియర్ పాత్రికేయుడు రావికంటి శ్రీనివాస్, విద్యావేత్తలు, కవులు, రచయితలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ బ్రదర్స్గా పేరుగాంచినటువంటి మాడిశెట్టి గోపాల్ గారు, కెఎస్ అనంతాచార్య గారు పదవి విరమణ చేసే సందర్భంగా వారిద్దరూ కలిసి మేము అనే కవిత్వ సంకలన పుస్తకాన్ని ఈరోజు ఆవిష్కరణ చేసిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు. మనకు కరీంనగర్ ఐకాన్స్గా 2 కనిపిస్తూ ఉంటాయి. మన కరీంనగర్ కమాన్, అట్లాగే కరీంనగర్ టవర్. అట్లాగే కరీంనగర్లో వ్యాఖ్యానం అనగానే 2 ఐకాన్స్ మనకు కనిపిస్తారు. వారు కెఎస్ అనంతాచార్య గారు, మాడిశెట్టి గోపాల్ గారు. అంటే వ్యాఖ్యానాన్ని రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో వారు తీసుకువెళ్ళి కరీంనగర్ కంటే ఒక ప్రత్యేకతను తీసుకొచ్చిన వారిరువురు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. సో వారి భావి జీవితం ఇంకా చాలా గొప్పగా ఉందని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. సో వ్యాఖ్యానము అనేది వారు ముఖ్యమంత్రి గారి సభల్లో, అట్లాగే రాష్ట్రపతి సభల్లో, దాదాపు అందరి గొప్ప వారి సభల్లో వారు చేయడం జరిగింది. సో వ్యాఖ్యానానికి కేర్ ఆఫ్గా మాడిశెట్టి గోపాల్, కెఎస్ అనంతాచార్యులు రాసిన కవితా సంకలనం మేము ఆవిష్కరణ జరగడం, ఆ కార్యక్రమానికి నేను పాల్గొనే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నా పేరు రావికంటి శ్రీనివాస్, మధ్యప్రదేశ్లోని ఒక జర్నలిజం యూనివర్సిటీ బోర్డు మెంబర్ని. అనంతాచార్య, గోపాల్ క్లాస్మేట్ని. వారితో కలిసి డిగ్రీ చదువుకున్నాను. ఒక 40 ఏళ్ల స్నేహంలో, అంటే కవిత్వంలో, వ్యాఖ్యానంలో, అభిరుచుల్లో కలిసి సాగడంలో అనంతాచార్య, గోపాల్ ఆదర్శం. వారు వేలాది కార్యక్రమాలు నిర్వహించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారని మానేరు విద్యా సంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డి తెలిపారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులు సంపూర్ణ మద్దతు తెలియజేయాలని కోరారు.
బీజేపీ పార్టీ నుంచి టికెట్ ఆశించి పార్టీ అధిష్టానానికి దరఖాస్తు చేశానని తెలిపారు. బీజేపీ పార్టీ నుండి టికెట్ రాకున్నా ట్రస్మా 2 సంఘాల మద్దతుతో గెలిచే నమ్మకం ఉందన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రైవేటు టీచర్లకు కూడా ఓటు కల్పించడం సంతోషకరమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా చట్టం అమలు చేసినట్లయితే విద్యార్థులకు మేలు జరుగుతుందని చెప్పారు. గతంలో నాకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా టికెట్ ఇస్తానని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆరోపించారు. విద్యారంగానికి సంబంధించి అనేక విద్యా సంస్థలు స్థాపించి నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిపిస్తే ప్రైవేటు ప్రభుత్వ రంగ ఉపాధ్యాయులకు మేలు చేసే విధంగా శాసన మండలిలో తన వాణిని వినిపిస్తానని చెప్పారు. ఈ సమావేశంలో అనంతరెడ్డితో పాటు పలువురు ప్రముఖులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కేవలం నేను మాత్రమే ఉంటున్నాను కనుక నాకు ఒక విశ్వాసం ఉంది. 100% నేను ఈసారి ఈ టీచర్స్ ఈవెంట్స్లో గెలుస్తాను. దీంతో పాటుగా నేను జూనియర్ కాలేజీ లీడర్స్ కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇవాళ వచ్చేది కాబట్టి వాళ్ళ కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకొక సంఘాలు కూడా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు వరంగల్లో ఒక పెద్ద భారీ మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు ఆ ముగ్గురు ఈరోజు వచ్చి కాకపోతే వాయిస్ వినిపిస్తున్నారు. ఇఫ్ యూ పర్మిట్ ఐ విల్ గివ్ ద వాయిస్ ఆల్సో. వాళ్ళు కూడా మాకు వాళ్ళ సపోర్ట్ ఏదైతే ఇంకో సంఘం సపోర్ట్ ఎక్సెప్ట్ చేయడానికి వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ వచ్చింది మా దగ్గరికి. కాబట్టి నేను ఒక ధీమాగా చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో నేను గెలిచి తీరుతాను. రెండోది మిత్రులు కూడా చాలామంది వచ్చినారు. వాళ్ళ కూడా విన్నపం ఏంటంటే కరెస్పాండ్ మిత్రులు మీరు కేవలం వచ్చినోళ్ళే కాకుండా మీ మిత్ర బృందానికి మన ఫ్రెండ్స్ అందరికి కూడా కమ్యూనికేట్ చేసి ఇప్పుడు ఏదైతుందో ఎన్రోల్మెంట్ ఏదైతుందో ప్రైవేట్ టీచర్స్ కూడా దానికి ఒక ఫామ్ ఉంది, దాని ఫామ్ 19 అని, అదే గ్రాడ్యుయేట్స్ అయితే ఫామ్ 18 అని, ఈ 2 ఫామ్స్ తీసుకొని ఇటు గ్రాడ్యుయేట్స్కి ఇటు టీచర్స్కి అంటే ఒక టీచరు 2 ఓట్లు వేయవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఈ ఎలక్షన్ ఏదైతుందో ఒకే సమయం ఏకకాలంలో నిర్వహించబడుతుంది. ఒకటే బూత్లో ఒక బాక్స్ గ్రాడ్యుయేట్స్కి, ఒక బాక్స్ టీచర్స్కి, ఇలా 2 బాక్సులు ఒక టీచర్ ఓటు వేయవచ్చు. దశాబ్దాలుగా కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు అత్యుత్తమ సేవలు అందిస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలం మధురానగర్ కేంద్రంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, డీసీఓలతో కలిసి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సహకార అర్బన్ బ్యాంకు నూతన బ్రాంచ్ను ప్రారంభించారు. ఎన్నో దశాబ్దాల నుండి అర్బన్ బ్యాంకు వినియోగదారులకు తక్కువ రేట్లకే వడ్డీలను అందిస్తూ ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలిపారు. ఈ బ్యాంకు సేవలు గ్రామీణ ప్రాంతాల్లో సైతం విస్తరింపచేయాలని నిర్ణయం తీసుకుని గంగాధరలో ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకును ఇక్కడ ప్రారంభించిన పాలక వర్గానికి, అధికారులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, అర్బన్ బ్యాంక్ అసోసియేట్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు ముడుపు మోహన్, భాస్కర్, బీరం ఆంజనేయులు, రేగొండ సందీప్, మూల లక్ష్మి, విద్యాసాగర్, లక్ష్మణ్ రాజు, సంయుద్దీన్, మంగి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో దశాబ్దాల నుంచి ఈ అర్బన్ బ్యాంకు అనేక మంది వినియోగదారులకు తక్కువ రేట్లకే వడ్డీని ఇస్తూ చాలా మందికి ఉపయోగకరంగా ఉంది. ఈ సేవలు గ్రామీణ ప్రాంతంలో కూడా విస్తరించాలని చెప్పి వారు నిర్ణయం తీసుకోవడం, ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషకరం. ఈ బ్రాంచ్ ప్రారంభించిన మీ అందరికీ, కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలక వర్గాన్ని అందరికీ, అధికారులకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గారికి, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ లక్ష్మీకిరణ్ గారికి, జిల్లా డీసీఓ గారికి, ఈ నియోజకవర్గం నుంచి అనేక మండలాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా ఇటీవల కొత్తగా నియమితులైనటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్లకు, వాళ్ళ పాలక వర్గానికి, ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, పారమిత విద్యా సంస్థల్లోని పలు బ్రాంచ్లలో పనిచేసే ఉపాధ్యాయులంతా ఒక్కచోట చేరారు. కరీంనగర్లోని రేకుర్తిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో పారమిత ఉపాధ్యాయులు జల్సా పేరిట ఉత్సవాలు నిర్వహించారు. సుమారు 650 మంది పారమిత ఉపాధ్యాయులు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. పారమిత విద్యా సంస్థల చైర్మన్ ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పారమిత పాఠశాలల ఉపాధ్యాయులందరూ వివిధ నృత్యాలు, పాటలు, ఉపన్యాసాలు, నాటికలతో అందరినీ ఆకట్టుకున్నారు.
అనంతరం ఉపాధ్యాయులు చైర్మన్ దంపతులను సన్మానించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఉపాధ్యాయులు బోధననే కాకుండా నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి, ఉల్లాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పారమిత చైర్మన్ ప్రసాదరావు అన్నారు. తద్వారా మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోగలుగుతారని చెప్పారు. పారమిత ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా ఉపాధ్యాయులు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకుంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ప్రసూన, అనుకర్రావు, రష్మిత, రాకేష్, ప్రసాద్, రమణ, వినోద్రావు, హనుమంతరావు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. Me. I think this honor goes to Goddess Saraswati and all those who taught me, and all the teachers, principals present and past who have supported me to grow into something where I can contribute little. In the introduction, they spoke so many words, but it's difficult to live up to those words. It's not so easy. That means they are reminding me that you have to grow to that level of height in your life. So I think the journey will continue. The journey will continue, no doubt about it. So as far as today is concerned, I just want to ask the teachers one question. First, forget yourself as a teacher, as a husband, as a wife, brother, sister, mother, whatever, son. Forget about all the things. How do you value yourself as a human being? How much do you value yourself as a human being? పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామంలోని జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో స్థాయిని మించి విద్యార్థులు చేరారు. దాదాపు 900 మంది విద్యార్థులు ఉండడంతో విద్యార్థులు పాఠశాలల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన చేశారు. పాఠశాలలో 600 మంది విద్యార్థులు ఉండగా కరీంనగర్ జ్యోతిరావు పూలే పాఠశాల నుంచి 350 మంది విద్యార్థులను భూపతిపూర్ గ్రామంలోని జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలకు మార్చడంతో విద్యార్థుల సంఖ్య పెరిగింది. దీంతో విద్యార్థుల స్నానాలు, భోజనాలు, మరుగుదొడ్లు సరిపోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రాత్రిపూట గురుకుల పాఠశాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థుల స్నానాలు, మరుగుదొడ్లకు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. పాఠశాల సిబ్బంది వాటర్ ట్యాంకుల సహాయంతో నీటిని అందించినప్పటికీ విద్యార్థినులకు ఇబ్బంది ఏర్పడుతుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యార్థులచే భోజన ఏర్పాట్లు చేయించడంతో తల్లిదండ్రులు ప్రశ్నించగా గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సెలవులో ఉన్నట్లు తెలిపారు. మా అబ్బాయి కరీంనగర్ విట్స్ క్యాంపస్లో మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్లో స్టూడెంటు. గత వారం రోజుల క్రితం కరీంనగర్లో ఉన్నటువంటి పాఠశాలలో కనీస సౌకర్యాలు లేమి ఉందని చెప్పేసి అక్కడ నుండి విద్యార్థులను ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే ఇక్కడనే ప్రస్తుతం 600 మంది విద్యార్థులు ఉన్నారు. అదనంగా మరొక 600 మంది విద్యార్థులు కరీంనగర్ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయడం వల్ల ఇక్కడ కనీస సౌకర్యాల యొక్క కొరత ఏర్పడి విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి నుంచి కరెంటు లేదు. ఇవాళ పొద్దున్న నుంచి ఒక్క విద్యార్థి కూడా స్నానం చేసినటువంటి పాపాన పోలేదు. మరి బాత్రూమ్ సంగతి ఇంకా దేవుడెరిగా. ఇలాంటి అసౌకర్యాల మధ్యన ఇలా విద్యార్థులు కొట్టుమిట్టాడుతూ ఉంటే రేపు భావి భారత పౌరులు తీర్చిదిద్దాలనేటువంటి ఈ ప్రభుత్వ లక్ష్యం ఏమవుతుందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఒక తల్లిదండ్రులుగా. హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ 2024 కు సంబంధించిన పోస్టర్ను కరీంనగర్లో ఆవిష్కరించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలోని హమ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. స్వచ్ఛతా హీ సేవ 2024లో భాగంగా ప్రతి ఒక్కరం మొక్కలు నాటాలని నరేందర్ రెడ్డి అన్నారు. నాటడమే కాకుండా వాటిని సంరక్షించే విధంగా చూసుకోవాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడడంలో భాగస్వాములమైతే గాంధీజీ కలలుగన్న స్వచ్ఛ భారత్ సాధించవచ్చునని ధనపురి సాగర్ అన్నారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డితో పాటు సంస్థ సభ్యులు కుంటాల శ్రీనివాస్, జిల్లా రమణ, చాడా మసూదన్ రెడ్డి, శ్రీనివాస్ శర్మ, నగేష్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుదాం, వాటిని సంరక్షించే బాధ్యతను స్వీకరిద్దాం అనే నినాదంతో ముద్రించిన వాల్ పోస్టర్ని
ఆల్ఫోర్స్ అధినేత చైర్మన్ వి నరేందర్ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేమందరినీ కోరేది ఏంటంటే స్వచ్ఛతా హీ సేవ 2024లో భాగంగా మనమందరం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ప్రతి ఇంటికి ఒక మొక్కను నాటి వాటిని సంరక్షించే బాధ్యతను మనం స్వీకరించినట్టయితే పర్యావరణాన్ని మనం రక్షించుకునే వాళ్ళం అవుతాం. సో ఇది అందరూ కూడా చేయాలని మా సంస్థ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు ధనంజయ సాగర్, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు. ప్రమాదవశాత్తు ఈత చెట్టుపై నుండి జారి పడిన గీత కార్మికునికి తీవ్ర గాయాలైన సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కుక్కలగూడూరు గ్రామానికి చెందిన పల్లె నారాయణ కళ్ళు గీసేందుకు ఈతవనానికి వెళ్లి నిచ్చెన సాయంతో ఈత మోకును సరిచేస్తూ ఉండగా నిచ్చెనపై నుండి జారిపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. తోటి గీత కార్మికులు గమనించి నారాయణను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏఎంసీ చైర్మన్ గా బోయిని ఎల్లేష్ యాదవ్ నియామకంతో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లిలో సంబరాలు జరుపుకున్నారు. మండల కేంద్రానికి చెందిన బోయిన ఎల్లేష్ యాదవ్ నియామకం కావడంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ నాయకులతో పాటు బోయిన్పల్లి గ్రామస్తులు సంబరాలు నిర్వహించారు. టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు మండల కేంద్రానికి ఎలాంటి నామినేటెడ్ పదవి రాలేదని, ఏఎంసీ చైర్మన్ పదవి మండల కేంద్రానికి చెందిన ఎల్లేష్ కు రావడం అభినందనీయమని గ్రామస్తులు తెలిపారు. ఈ అవకాశం కల్పించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు కృతజ్ఞతలు తెలియజేశారు. కష్టపడ్డ వారికి కాంగ్రెస్ పార్టీ గుర్తింపునిస్తుందని రుజువులు అయ్యాయని చెప్పారు. ఈరోజు బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చినటువంటి మేడిపల్లి సత్యమన్నకు నా జీవితాంతం రుణపడి ఉంటానని, సత్యమన్న వెంబడి నేను ఉన్నంత వరకు ఉంటానని మాటిస్తూ, అలాగే నాకు సహకరించినటువంటి బోయినపల్లి మండల కాంగ్రెస్ నాయకులకు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి, పున్నం ప్రభాకర్ అన్న గారికి, విప్పు ఆది సినన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, బోయినపల్లి మండల కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకు మరీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు బోయినపల్లి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా నాకు అతి చిన్న వయస్సులో అవకాశం కల్పించిన చొప్పాండి శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు మేడిపల్లి సత్యమన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే బోయినపల్లి మండల సీనియర్ నాయకులు అందరు పెద్దలు నాకు అవకాశం ఇచ్చడానికి నాకు సపోర్ట్ చేసిన పేరున అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే వ్యవసాయ మార్కెట్ మంత్రి గారికి, అలాగే పొన్నం ప్రభాకర్ అన్న గారికి, శ్రీధర్ బాబు గారికి, రాయన సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్పు ఆది శ్రీరన్న గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి పేరున నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గుంతలమయంగా మారిన బైపాస్ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ నుండి హనుమాన్ టెంపుల్ మీదుగా ఇందిరా చౌక్ వరకు వెళ్లే బైపాస్ రోడ్డు చినుకు పడితే చిత్తడిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడినప్పుడల్లా గుంతలు ఏర్పడడంతో నీరు నిలిచి ప్రమాదకరంగా మారుతుందని చెప్పారు. అలాగే హైస్కూల్కు వెళ్లే దారిలో గుంతలు ఏర్పడ్డాయన్నారు. గుంతలు పడ్డ దారి పక్కనే ముస్లిం కబ్రస్థాన్ ఉందని, మరణించినప్పుడు అంత్యక్రియలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని తెలిపారు. స్కూల్కు వెళ్లేటప్పుడు ఇదే పరిస్థితి అని, నీరు నిలిచిన గుంతలలో వాహనాలు పడిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. తక్షణమే గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి తాత్కాలిక మరమ్మతులు చేయాలని ప్రయాణికులు కోరారు. మనకి లోడ్ కష్టమైపోతుంది, మరి కనీసం తాత్కాలిక మరమ్మతులు చేస్తలేరు, గ్రామ పంచాయతీ అసలు శ్రద్ధ చేస్తలేరు. కొంచెం దయచేసి కార్యదర్శి గారు చర్యేసుకొని అక్కడ మట్టి ఇక్కడ అన్ని మట్టి వేసి కొంచెం సాఫ్ చేస్తే ముట్టుగా దీన్ని ఖచ్చితంగా ఏదైనా ఒకటి చేసి మట్టి అన్న వేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. తాత్కాలికంగా ఇప్పుడు మన గ్రామ పంచాయతీ సిబ్బంది ఇప్పుడు హై స్కూల్కి పోయే తువ్వలల్లా పిల్లలు పోతారు. ఇప్పుడు వర్షాకాలం సీజను మొత్తం దోమలు తయారైతున్నాయి, రోడ్డు పోవటానికి బండి పోవటానికి కూడా ఇబ్బంది జరుగుతుంది. కనీసం ఒక ట్రిప్ మొరం మోపించినా కానీ పిల్లలన్నా మంచిగా పోతారు. ఏమన్నా అంటే ఇప్పుడు ఈ కార్యదర్శి గారు ఈ గ్రామ పంచాయతీ సిబ్బంది చొరవ తీసుకొని దీనికి తాత్కాలిక మరమ్మతులు చేయాలని. ఉచిత వైద్య శిబిరాల ద్వారా పలు సంస్థలు సామాన్య ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. పలువురికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి మందులు, కంటి అద్దాలు అందజేశారు. కంటి పరీక్షలకు మండలంలోని ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటి వైద్య డాక్టర్లు, ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా ఓదల మండలంలోని అబ్బిడిపల్లి గ్రామంలో సదాశివ ఫౌండేషన్ మాజీ సర్పంచి ఒజ్జా కోమల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించగా విశేష స్పందన లభించింది. గ్రామంలోని పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలను అందజేశారు. సదాశివ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరానికి సుమారు 200 మంది వచ్చి కంటి వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారని ప్రజాప్రతినిధులు అన్నారు. అబ్బిడిపల్లి గ్రామం నేత్ర అవయవ దానాలలో ముందుందని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ నేత్ర అవయవ దానాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి కోమలత శ్రీనివాస్ యాదవ్, సదాశివ ఫౌండేషన్ సభ్యులు మెరుగు భీష్మాచారి, వెంకటేశ్వర్లు, వేణు పాల్గొన్నారు. అబ్బిడిపల్లి గ్రామంలో ఓదల మండలం పెద్దపల్లి జిల్లా అబ్బిడిపల్లి గ్రామంలో ఎల్బి ప్రసాద్ హైదరాబాద్ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసినటువంటి మన భీష్మాచారి గారి ఆధ్వర్యంలోనే ఈరోజు ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే కళ్ళు కనపడని వాళ్ళకి, కళ్ళ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ ద్వారా నిరుపేద కుటుంబాలకు ఫ్రీగా టెస్ట్ చేయడం ఇది చాలా గొప్ప కార్యక్రమం. సీనన్న గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం గురించి అడగగానే మాకు అవకాశం కల్పించారు. అయితే దీనికి ముఖ్య కారణమైన మా అల్లుడు సాయి నేత్రదానం కార్యక్రమం నిర్వహించడం వల్ల ఐ క్యాంప్ కూడా ఉంది మా అంటే వెంటనే ఈ యొక్క ప్రోగ్రాం గురించి దాదాపు మనకు ఒక 3 నెలల నుంచి మనకు అడుగుతూనే ఉన్నాడు. కానీ కార్యక్రమం బిజీ వల్ల వీలుగాక ఈ యొక్క పోస్ట్ పోన్ చేసుకుంటూ రావడం జరిగింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం చెరువును మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు పుల్లెల జగన్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ఊర చెరువును మున్నూరు కాపు సంఘం సభ్యులతో కలిసి ఊర చెరువును పరిశీలించారు. గన్నేరువరం చెరువు దశాబ్ద కాలంగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే మానేరు డ్యాం, ప్రకృతి వనం ఉన్నప్పటికీ చెరువుగట్టు పిచ్చి మొక్కలతో నిండిపోయిందని చెప్పారు. వాహనాల ప్రయాణానికి సైతం ఇరుకుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ చొరవతో ఊర చెరువును మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాంతాల అంజిరెడ్డి, గొల్లపల్లి రవి, పుల్లెల రాము, సందవేణి ఐలయ్య, కొట్టె భూమయ్య, కొట్టె నరసయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు. మాది కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలము, గన్నేరువరం గ్రామము. గన్నేరువరం గ్రామం పక్కనే ఊర చెరువు ఉంది. చెరువు పక్కనే పెద్దమ్మ గుడి, ఎల్లమ్మ గుడి, పోషమ్మ గుడి, ప్రకృతి వనము ఉన్నాయి. ఈ చెరువు దశాబ్దాల కాలం నుంచి అభివృద్ధికి నోచుకోవట్లేదు. ఈ చెరువు ఉన్న కట్టను మినీ ట్యాంక్ బండ్గా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. ఈ ప్రభుత్వం వెంటనే ప్రకటించి ఈ చెరువు పైన కట్టపైన నడవడానికి నడకదారిని ఏర్పాటు చేయాలి. ఉదయం సాయంత్రము గన్నేరువరం గ్రామ ప్రజలు కానీ పక్క ప్రాంతాల ప్రజలు కానీ ఇక్కడికి వచ్చి ఆహ్లాదంగా కూర్చుండి విశ్రాంతి తీసుకొని ఈ చెరువు అందాలను, మానేరు డ్యాం అందాలను పరిశీలించి సేద తీరేటట్టుగా ఇక్కడ ఏర్పాట్లు చేయాలి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలోని జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో 2011-12 సంవత్సరం 10వ తరగతి చదివిన విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత విద్యార్థులందరూ కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నాడు పాఠశాలలో గడిపిన మధుర స్మృతులను, జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకొని సంతోషంగా గడిపారు. ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి దేశ విదేశాల్లో అత్యున్నత స్థానాల్లో స్థిరపడ్డారు. నాడు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పూర్వ విద్యార్థులు గురువులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి మెమొంటోలను అందజేశారు. 12 సంవత్సరాల తర్వాత తమను పిలిచి ఇంతటి తీపి జ్ఞాపకాలను తిరిగి ఆస్వాదించేలా చేయడం, ప్రతి విద్యార్థి ఉన్నత స్థానంలో ఉండడం చాలా సంతోషంగా ఉందని పూర్వ విద్యార్థులు అన్నారు. పట్టుదల, క్రమశిక్షణతో పేద విద్యార్థులకు విద్యాబోధన అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని తారుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని 2 ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ శ్రీహర్ష ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న సదానందం, అబ్దుల్ ఖాద్రి ఇద్దరు ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని విద్యార్థినుల తల్లిదండ్రులు ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేయగా తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఇన్ఛార్జి డీఈఓ జగన్మోహన్ రావు పాఠశాలలో విచారణ చేపట్టి జిల్లా కలెక్టర్కు నివేదిక అందించగా ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కీచక ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినందుకు అటు విద్యార్థి సంఘాలు, విద్యార్థిని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు ఉపాధ్యాయులపై ఫోక్సో కేసు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ కరీంనగర్. సాయినోట్ రాధిక.